అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు అమలు చేయగలం. పవర్లో లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి? తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలివి. అంటే సర్కారు సొమ్ముతో ఓట్లు వేట కొనసాగించడం తప్పేమీ కాదని చెప్పేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు దళిత బంధు పథకాన్ని వాడుకుంటామని స్వయంగా వెల్లడించారు. ఆయన ఓపెన్ స్టేట్మెంట్తో మేము అమ్ముడుపోయేవారమా అన్న అసంతృప్తి దళితుల్లో వ్యక్తమవుతుంది. దళితేతర వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇక హుజూరాబాద్కే అంత ప్రాధాన్యత ఇవ్వడంపై మిగిలిన నియోజకవర్గాల ప్రజలు నాజారుగా కనిపిస్తున్నారు. మొత్తం మీద కౌశిక్ రెడ్డికి గులాబీ కొండువ కప్పుతున్న సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. దళిత బంధు పథకం కింద ఉప ఎన్నికలు జరగనున్న ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోని 2000 కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించడం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార విపక్షాలు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తే పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేస్తారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో షెడ్యూల్ వెలువడక ముందే ఏకంగా ప్రభుత్వం అక్కడ ఓటర్లను సూటిగా ప్రభావితం చేయడానికి అన్నట్లు ఆ సెగ్మెంట్ను దళిత బంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి దళిత సాధికారత పేరుతో ఒక పథకాన్ని తాజా వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించింది. ఈ పథకం అమలు కోసం 1000 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించింది. అనుకోకుండా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో ఈ పథకం స్వరూప స్వభావాలు ఒక్కసారిగా మారిపోయాయి. తొలి విడతలో ఈ పథకం కింద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 మంది వంతున ఎంపిక చేసి ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి ఈ పథకం అమలు కోసం 1190 కోట్లు ఖర్చు పెడతామని ప్రకటించారు. అంతవరకు బాగానే ఉన్న ఈటెల రాజేందర్కు చెక్ పెట్టడానికి కొత్త స్కెచ్ గీసేశారు. ఓవర్ నైట్ హుజూరాబాద్ పైలట్ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చారు. అక్కడ పథకం అమలు కోసం అదనంగా 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం స్వయంగా వెల్లడించారు. దీంతో దళిత బంధు పథకం అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా వెచ్చిస్తామని చెప్పిన బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే ఖర్చు చేస్తారని స్పష్టమైంది. దళిత బంధుపై ఒక పక్క విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే మరోపక్క కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై అధికార టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సొమ్ముతో ఓటర్లను ఆకర్షిస్తే తప్పేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించడంతో ఆ తర్వాత ఉత్పన్నమయ్యే పరిణామాలపై ఆ పార్టీ ప్రజాప్రతినిధులు పలువురు ఆందోళన చెందుతున్నారంట. మరోవైపు కొందరు దళిత నేతలు ఇది ఎన్నికల తాయిలమేనని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ హుజూరాబాద్ స్థాయిలో దళిత బంధు కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దళిత బంధు పాచిక విసురుతున్నారు. సరే, అదే నియోజకవర్గంలోని దళితేతర వర్గాలు, మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటని ఆయా వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో దళితులు మాత్రమే లేరు, మిగిలిన వర్గాల ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారిని ఎలా సమాధానపరుస్తారని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇచ్చిన వారంలో మిగిలిన సెగ్మెంట్ల నేతల్లో ఆందోళన మొదలైందట. హుజూర్ నగర్లో దళితులందరికీ పథకాన్ని అమలు చేసి మిగిలిన 118 నియోజకవర్గాల్లో కేవలం 100 మంది చొప్పున మాత్రమే లబ్ధిదారులను ఎంపిక చేస్తే మిగిలిన వారిని సమాధానపరిచేదెట్లా అని మెజారిటీ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భయపడిపోతున్నారంట. దాంతో సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దళితేతర వర్గాల నుంచి వ్యతిరేకత తప్పకపోవచ్చని కూడా వారు ఆందోళన చెందుతున్నారట.
సంక్షేమ పథకాలను ఎన్నింటినో ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున నగదు పంపిణీ అనేసరికి కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి కుటుంబం ఆశపడుతుందనే అభిప్రాయాన్ని చాలామంది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే బాగుండు, అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది, మాకు మా నియోజకవర్గానికి నిధులు వస్తాయి, మేలు జరుగుతుంది, కొత్త పథకాలు అమలు చేస్తారు అనే పోస్టులు వైరల్ అవుతుండడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. సీఎం కేసీఆర్ తీరుతూ తమ నియోజకవర్గాల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, దీనిని ఎలా డీల్ చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. స్వగ్రామం, దత్తత గ్రామాల పేరుతో సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రభుత్వ నిధుల ఖర్చుకు సిద్ధపడడం కూడా తమకు తలనొప్పులు తెచ్చిందని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పలువురు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఎవరైనా ఊరును దత్తత తీసుకుంటే తమ సొంత నిధులతో అక్కడ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. అయితే కేసీఆర్ మాత్రం ప్రజాధనాన్ని స్వగ్రామం దత్తత పేరుతో కొన్ని గ్రామాల్లోనే కుమ్మరించడంపై ఇంటా బయట విమర్శలు ఉన్నాయి. అయినా ఆయన వాటిని లెక్క చేయకుండా ముందుకు సాగుతుండడం వివాదాస్పదమవుతోంది. కేవలం తాను పుట్టిన ఊరు అనే ఒకే ఒక్క కారణంతో కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా చింతమడక, దానికి అనుబంధంగా ఉన్న గ్రామాల్లోని 1276 కుటుంబాలకు 10 లక్షల చొప్పున ప్రభుత్వ నిధులు పంచిపెట్టారు. దీనివల్ల తమ నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తాయని, చింతమడక తరహా ఆర్థిక సాయం ఎందుకు అందించరనే ప్రశ్నలు స్థానిక ప్రజల నుంచి ఎదురయ్యాయని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. అదలా ఉంటే ఉప ఎన్నికలో దళిత బంధు ప్రాజెక్టును వాడుకుంటామని సీఎం కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. దాంతో ఆ కార్యక్రమం అమలు చట్టం ముందు నిలుస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. హుజురాబాదు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక స్కెడ్యూల్ విడుదల కాకముందు వరకు ప్రభుత్వం అక్కడ ఎలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అయినా నిర్వహించవచ్చు. ఒకసారి ఎన్నికల స్కెడ్యూల్ విడుదలయ్యిందా మరుక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం అక్కడ కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే వీలుండదు. ఒకవేళ ఉప ఎన్నిక స్కెడ్యూల్ విడుదలకు ముందే హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమల్లోకి తెస్తే ఆన్గోయింగ్ స్కీమ్ కింద కొనసాగుతుందని, ఎన్నికల కోడ్ కారణంగా నిలుపుదల కాకపోవచ్చని అంటున్నారు. 2018 అసెంబ్లీ ముందస్తు ఎన్నికల ముందు అమల్లోకి తెచ్చిన రైతు బంధు పథకం ఎన్నికల సమయంలోనూ కొనసాగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే దళిత బంధు విధి విధానాలు ఇంకా పూర్తిగా ఖరారు కాలేదు. దాంతో హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులందరికీ సాయం అందుతుందా అనే విషయం స్పష్టత లేకుండా పోయింది. ఒకవేళ సీఎం కేసీఆర్ పట్టుదలతో నియోజకవర్గంలోని దళితులందరికీ నిధులు అందితే అక్కడి దళితేతర వర్గాల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడం ఎలా అని గులాబీ శ్రేణులు జుట్టు పీక్కుంటున్నాయి. అంతేకాక ఉప ఎన్నికలు ఉన్నాయని ప్రభుత్వమై ఓట్ల కోసం ఒక నియోజకవర్గంలో ప్రజల సొమ్ము పంచడాన్ని తప్పుబడుతూ ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ఫలితం ఎలా ఉంటుందో ఊహించలేమని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు అత్యధికంగా 45,000 వరకు ఉన్నాయి. అందుకే ఈటెల రాజేందర్పై ఉన్న కోపంతో సీఎం కేసీఆర్ దళిత సాధికారత పథకం పేరు మార్చి దళిత బంధును తెరపైకి తెచ్చారని, పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారనే విమర్శలు విపక్షాల నుంచి వెల్లువెత్తాయి. ఈ వాదనను తొలుత మంత్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చాలామంది ఖండించారు. దళిత బంధు హుజురాబాద్ ఓట్ల కోసం కాదని, దళితుల అభ్యున్నతి కోసమని వివరణ ఇచ్చారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో హుజురాబాద్ కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్ఎస్లో చేర్చుకునే కార్యక్రమంలో మాట్లాడుతూ దళిత బంధు ప్రాజెక్టును హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వాడుకుంటామని స్పష్టత ఇచ్చారు.
తమది ఫక్తు రాజకీయ పార్టీ అని, ఎన్నికల్లో గెలవడానికి దళిత బంధును ఉపయోగించుకుంటే తప్పేమిటని విపక్షాలను నిలదీశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోనూ వరద సాయం పేరిట ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ప్రభుత్వ సొమ్మును పంపిణీ చేశారు. అధికార పార్టీ నాయకులు పోటీలు పడి అనర్హులైన అనుచరులకు ఆ సొమ్ము ఇప్పించారు. వరద రాని కాలనీలకు కూడా పెద్ద ఎత్తున పరిహారం అందింది. అప్పటికి టీఆర్ఎస్కి ఆ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ సీట్లు రాలేదు. చివరికి చాలా సిట్టింగ్ స్థానాల్లో కూడా కారు టైర్ పంచర్ అయింది. ఈ కార్యక్రమం వల్ల అప్పుడు లాభం కంటే ఎక్కువ నష్టమే జరిగిందని టీఆర్ఎస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వల్ల వరద సాయం పంపిణీ మధ్యలోనే నిలిచిపోయింది. దాంతో పోలింగ్ తర్వాత వరద సాయం పంపిణీ ఉంటుందని ఎన్నికల ప్రచారం సందర్భంగా కేటీఆర్ స్వయంగా చెప్పినప్పటికీ గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ను నమ్మలేదని ఫలితాలతో తేలిపోయింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిశాక ఇప్పటి వరకు వరద సాయం పంపిణీ పునరుద్ధరణకు నోచుకోని విషయం తెలిసిందే. మరి దళిత బంధు అమలు ఎలా ఉండబోతుందో? ఆంధ్రప్రదేశ్ సర్కార్ చేస్తున్న అప్పులకి పెడుతున్న ఖర్చులకి ఎక్కడా పొంతన ఉండట్లేదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గుండె బెంబేలెత్తించేలా తయారైందని విపక్షాలు ఎందుకు గగ్గోలు పెడుతున్నాయి? అనుభవం లేని పాలన అన్న విమర్శలు ఎందుకు పెరిగిపోతున్నాయి? టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజముందా? అసలు ఆంధ్రప్రదేశ్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? అప్పుల కోసం నిజంగా సర్కార్ అన్ని పాటలు పడుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు పెడుతున్న ఖర్చుకు ఎక్కడా పొంతన అన్నది అసలు లేదు అంటున్నారు. తెచ్చిన అప్పులన్నీ కూడా పంచుడు కార్యక్రమానికే కేటాయిస్తున్నారంట. సంక్షేమ క్యాలెండర్ని ఖచ్చితంగా ఏపీలో అమలు చేస్తున్నారు. కరోనా టైంలో కూడా మేము ప్రజలకు పథకాలను అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఆదాయం వచ్చే మార్గాలు అన్నీ మూసుకుపోయాయి. కేవలం మద్యం ద్వారానే సర్కారుకి భారీగా ఆదాయం వస్తోంది. కరోనా 2 దశల పుణ్యమా అని వచ్చే పన్నుల ఆదాయం కూడా బాగా తగ్గిపోయింది. ఇక ఏపీలో కొత్తగా పరిశ్రమలు రాలేదు, పెట్టుబడులు లేవు. దాంతో ఆ విధంగా వచ్చే ఆదాయము లేదు. సరైన రాజధాని ఉంటే అది ఏపీ ఖర్చుని అంతా భరించగలదు. కానీ రాజధాని విషయమే ఇప్పటికీ వివాదంలో ఉంది. దాంతో ఏ విధంగా చూసినా రూపాయి ఖజానాకు చేరాలి అంటే చాలా కష్టంగా ఉందంటున్నారు. అసలే క్లిష్ట పరిస్థితిలో ఉన్న జగన్ సర్కారుకి మరో పెద్ద సమస్య వచ్చి పడింది. 2018-19 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం పన్నుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం వాయిదాలు వేస్తూ వస్తోంది. తమ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు హైకోర్టుకు ఎక్కడంతో వారు పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఇంకా ఎన్ని రోజులు విచారణ చేపడతారని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. 20% డబ్బు మినహాయించుకుని బిల్లులు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. $5 లక్షలలోపు ఉన్న బిల్లులను వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఆచరణలో అమలు కాలేదు. అయితే మాజీ సర్పంచులు మళ్లీ హైకోర్టులో పిటిషన్ వేయడంతో కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పి ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో సీరియస్ అయిన హైకోర్టు పాత బిల్లులు ఇవ్వకుండా 2019 సంవత్సరంలో బిల్లులు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ఈలోపు కేంద్రం నుంచి నిధులు విడుదల చేసినట్లు వచ్చిన లేఖను ప్రతివాదుల తరపు లాయర్లు హైకోర్టుకు అందించారు. బకాయిలు ఉన్న 2,500 కోట్లు ఈ నెలాఖరులోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ చెల్లించలేని పక్షంలో వచ్చే వాయిదా నాటికి పంచాయతీరాజ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్లు కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నిధుల వేటలో పడింది.
ఉద్యోగుల పెన్షన్లు, జీతాల కోసం 5,500 కోట్లు, సామాజిక భద్రతా పెన్షన్ల కోసం 1,500 కోట్లు, వడ్డీలకు 3,500 కోట్లు, అంటే మొత్తం దాదాపు 10,500 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వానికి అవసరం. గత నెల ఈ నిధుల కోసం 2 సార్లు సెక్యూరిటీ బాండ్ల వేలానికి ప్రభుత్వం వెళ్లగా అధిక వడ్డీతో తెచ్చిన రుణాన్ని మొదటిసారి రిజర్వ్ బ్యాంక్ ఓడీ కింద జమ చేసుకుంది. రెండోసారి 1,750 కోట్లు ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ జమ చేసింది. అంటే ఈ ఏడాది డిసెంబర్లోపు ఇచ్చిన రుణ పరిమితిలో కేవలం 150 కోట్లు మాత్రమే మిగిలాయి. దీంతో వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు మిగిలి ఉన్న రుణ పరిమితిలోని 3,500 కోట్లు ఇప్పుడే వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులు ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారంట. చివరకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం రుణ పరిమితి అనుమతి కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమవుతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉన్న అధికారులు రాష్ట్ర విజ్ఞప్తిని ఎంతవరకు పట్టించుకుంటారనేది సందేహాస్పదంగా మారింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సంస్థ ద్వారా 3,500 కోట్లు రుణాలు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. బ్యాంకులు మాత్రం ఈ విషయంపై మౌనం వహిస్తున్నాయి. ఇవి కాకుండా కేంద్రం నుంచి నెలాఖరుకు రావాల్సిన జీఎస్టీ సర్దుబాట్లు, ఆర్థిక లోటు నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులు విడుదలపై రాష్ట్ర అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నాటికి 13,000 కోట్లు అవసరం ఉండడంతో ఈ గండం గట్టెక్కేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారంట. ఓవరాల్గా అప్పులతో నెట్టుకొస్తోంది జగన్ సర్కార్. దీని మీద పీఎస్సీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఏపీ ఖజానా దివాలా తీసింది అని ఆయన అంటున్నారు. ఏపీలో 1,000 కోట్ల అప్పులు తెస్తున్నారు, నిబంధనలను అతిక్రమిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు వస్తాయని ఆయన అంటున్నారు. ఎవరేమన్నా కనీసం జీతాలు కూడా ఇవ్వడానికి అప్పులు చేయాల్సి వస్తోంది అంటే ఏపీ స్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించలేదు. అసలు ఎన్నికలు జరగడానికి ఇంకా టైం ఉంది. అయినా ఇప్పటి నుంచి అక్కడ రాజకీయాలు మొదలైపోయాయి. అలాగని అవేవో ఒక దేశానికో రాష్ట్రానికో జరుగుతున్న ఎలక్షన్స్ కాదు. కనీసం 1,00,000 మంది ఓటర్లు పాలు పంచుకునే అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కూడా కాదు. పట్టుమని 1,000 మంది ఓటర్లుండే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు. అలాంటి మా అధ్యక్ష పదవి కోసం ఎప్పుడూ లేనంత పోటీ పెరిగిపోయింది. ఇప్పుడు కళాకారుల సంక్షేమం కోసం ఉద్భవించిన ఈ సంస్థలో వర్గపోరుకు ఈ పరిస్థితి అద్దం పడుతుంది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? దీన్ని అడ్డుకట్ట వేసేవారే లేరా? మా తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారుల సంక్షేమం కోసం ఏర్పాటైన సంస్థ. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఆర్టిస్టుల బాగోగుల కోసం కొన్నాళ్ల క్రితం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను ఏర్పాటు చేశారు. దానికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. చివరిగా 2019లో ఎన్నిక జరగగా ఈ ఏడాది సెప్టెంబర్కు పాలకవర్గం గడువు ముగియనుంది. దానికి ఇంకా సమయం ఉన్నా ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కనీసం కార్యాలయ నిర్వహణకి సొంత భవనం కూడా లేదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి. వాస్తవానికి ఎంతమంది కళాకారులకి సంక్షేమ ఫలాలు అందిస్తుందో కానీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఎన్నికలతో తెగ ఫోకస్ అయిపోతూ అందరి దృష్టి తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది మా. అయితే ఈసారి తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్న పాటల మా ఎన్నికల హడావిడి ముందే మొదలైపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 5గురికి పైగా మా అధ్యక్ష పదవి కోసం తాము పోటీలో ఉన్నట్లు ప్రకటించుకుని టాక్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్ అయిపోయారు.
పోటీతత్వం పెరగడం ఆహ్వానించదగ్గదే. అయితే కళాకారుల సంక్షేమం పేరుతో పుట్టుకొచ్చిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవితో ఏం ఆశిస్తున్నారో కానీ అంతమంది పోటీలో ఉన్నామని ప్రకటించుకోవడం చర్చలకు దారితీస్తోంది. అది ఆర్టిస్టుల మధ్య వర్గపోరుకు కూడా కారణమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు నిర్దిష్టమైన అధికారులు లేని ఆ పెత్తనం కోసం ఎవరికి వారు రెడీ అయిపోతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకమైనవని భావిస్తుంటారు. గత కొన్నేళ్లుగా అధ్యక్ష పదవి కోసం సినీ ప్రముఖులు కూడా పోటీ పడుతున్నారు. దీంతో 2-3 వర్గాలు బరిలో నిలవడం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి మాత్రం ఏకంగా 5గురికి పైగా పోటీలో ఉన్నామంటూ ముందుగానే ప్రకటించేసుకుంటున్నారు. అందులో హీరో కమ్ ప్రొడ్యూసర్ మంచు విష్ణు ఒకరు. ఇంకా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్, సహనటి హేమ, ఇంకా పలువురు కూడా బరిలో ఉంటామంటున్నారు. వాస్తవానికి అధ్యక్ష పదవికి పోటీ పడాలనుకుంటున్న వారందరినీ ఒకే ఘాటన కట్టేయలేం. కొందరు సొంత ఖర్చుకు కూడా వెనుకాడకుండా ఇండస్ట్రీ మేలు కోసం ముందుకొస్తుంటారు. మాకి అధ్యక్షుడిగా వ్యవహరించిన మురళీమోహన్ లాంటి వారిని ఎందరినో మనం చూస్తూనే ఉన్నాం. మంచు కుటుంబీకుడు విష్ణుతో సహా మిగిలిన కాంటెస్టెంట్లు సంక్షేమం దిశగానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. అయితే సరిగ్గా 1000 మంది ఓటర్లు కూడా లేని మా అధ్యక్ష పదవి కోసం ఇంత పోటీ అవసరమా అన్న చర్చ నడుస్తోంది. మాకి అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ నటుడు మురళీమోహన్ అందుకే అన్నారేమో, అప్పట్లో పరిస్థితులు ఇలా ఉండేవి కాదంట, మా సభ్యులు ఎవరో గుర్తించే పరిస్థితి ఉండేదంట. అయితే ఇప్పుడేమో 1000 మందికి పైగా సభ్యత్వం తీసుకుని సభ్యులు ఎవరో గుర్తించడమే కష్టమైపోతోందట. ఈ పరిస్థితి రుచించకే చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణరాజు, జయసుధ లాంటి సీనియర్లు ఎన్నికలను ఏకగ్రీవం చేసి మాను గాడిలో పెట్టడానికి చర్చలు జరుపుతున్నారంట. మోహన్ బాబు తనయుడు విష్ణు ఎన్నిక ఏకగ్రీవమైతే తాను పోటీ నుంచి తప్పుకోవడానికి సిద్ధమంటున్నారు. అంతేకాదు, మా అధ్యక్షుడిగా నందమూరి బాలకృష్ణ అయితే బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు ఇటీవల ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ స్థాపించినప్పటి నుంచి ఎన్నో విషయాలను ప్రస్తావించిన ఆయన మా బిల్డింగ్ను కట్టేందుకు డబ్బులు ఇస్తానని చెప్పారు. అంతకంటే ముందు పెద్దలంతా కలిసి ఎన్నికను ఏకగ్రీవం చేయాలని అన్నారు. అలా జరిగితే తాను పోటీ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. మా ఎన్నిక ఏకగ్రీవం అవ్వాలన్న మంచు విష్ణు మాటలకు నందమూరి బాలకృష్ణ మద్దతు ప్రకటించారు. అంతేకాదు, భవన నిర్మాణంలో ఆయనకి సహాయం చేస్తానని కూడా పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు ఎన్నిక ఏకగ్రీవం అవడం గురించి మరోసారి మాట్లాడారు. సినీ పెద్దలంతా కలిసి ఎవరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నా తనకు అభ్యంతరం లేదని, నందమూరి బాలకృష్ణ మా ప్రెసిడెంట్ అవ్వాలన్నది తన కోరికని స్పష్టం చేశారు. ఆయన ప్రెసిడెంట్ అయితే మామూలుగా ఉండదు, ఆయన కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో అత్యధికుల అభిప్రాయం అదేనన్నారు. నిజమేనేమో, ప్రస్తుతం సొంత భవనానికి కూడా నోచుకోలేదు మా సంస్థ. పేరుకి కాస్ట్లీ టాలీవుడ్ అసోసియేషన్ అయినా సొంత కార్యాలయం అన్నదే లేదు. దానికి తోడు వర్గపోరుతో పెరుగుతున్న పెత్తనాలు. అందుకే బాలయ్య లాంటి డిక్టేటర్ అధ్యక్షుడైతేనే మా సెట్ రైట్ అవుతుందని అందరూ భావిస్తున్నారేమో.